పరాభవనామ సంవత్సర సందర్భంగా అంటే అమ్మవారు శివుడు యొక్క ఆశీస్సులతో ఈ సంవత్సరం వారి పేరు నడుస్తూ ఉంటుంది. మరి అందరికీ కూడా మంచి జరుగుద్దని చెప్పి బ్రాహ్మణులు చెప్తున్నారు. అలాగే వ్యవసాయం బాగుంటుంది, రైతు బాగుంటాడు, వ్యాపారం బాగుంటుంది. రాజకీయ నాయకులు కూడా స్వచ్ఛమైన పాలన అందిస్తారని చెప్పి మరి పంతులు గారి పంచాంగంలో తెలియజేయడం జరిగింది. దానికి నిదర్శనం ఈవేళ యువగలంలో హామీ ఇచ్చినట్టు నారా లోకేష్ గారు జాబ్ క్యాలెండర్ ఉగాది సందర్భంగా రిలీజ్ చేశారు. అందులో మే 15, 2026లో 1500 జాబులు, ఆగస్టు 15, 2026లో సుమారు 4000 జాబులు, సెప్టెంబర్ 15, 2026లో 3004 జాబులు, మొత్తం ఉద్యోగాలన్నీ కలిసి జాబ్ క్యాలెండర్ ఈ 3 టైముల్లో 10,060 ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకి నారా లోకేష్ గారు ఏదైతే యువగలంలో హామీ ఇచ్చారో దాని సందర్భంగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి యువగలంలో ఇచ్చిన మాటకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఉగాది సందర్భంగా బ్రాహ్మణులు చెప్పినట్టు పంచాంగం అమ్మవారు శివుడు నామ సంవత్సరం, ఇది పరాభవ నామ సంవత్సరం. ఈ పంచాంగం ఏం చెప్తుందంటే రైతులు సుభిక్షితంగా ఉంటారు, వ్యవసాయం బాగుంటుంది, సకాలంలో వర్షాలు పడతాయి. అదే విధంగా మరి అమ్మవారు దేవుడి మీద ఉన్న ఈ సంవత్సరం కాబట్టి ఆయన యొక్క ఆశీస్సులతో అందరికీ బాగుంటుందని చెప్పి తెలియజేశారు. మరి ఉగాది సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి, రాష్ట్ర ముఖ్యమంత్రికి నారా లోకేష్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని నియోజకవర్గ ప్రజలందరికీ కోరుకుంటున్నాను.